అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి లోక్సభకు రాజ్యసభకు పంపించడం జరిగింది. నిన్నటి దినాన లోక్సభలో కూడా అమరావతి బిల్లు పాస్ కావడం చాలా సంతోషం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాం ఈ బిల్లుని. మనం 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక శాశ్వత రాజధాని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అమరావతిని ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమరావతిని శాశ్వత రాజధానిగా మట్టి పవిత్ర జలాలను తీసుకొని వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్వాగతిస్తూ 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసం చేసి నేను ఇక్కడే రాజధాని నేను స్వాగతిస్తున్నాను, నేను కూడా రాజధానిలోనే భూమి కొని ఇల్లు కట్టుకున్నాను అని ప్రజలను మోసం చేయడం జరిగింది. ఆ రోజు గెలిచిన తర్వాత ఏ విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఏ విధంగా ఉండిందో మీ అందరికీ తెలుసు. 3 ముక్కలాట 3 రాజధానులు అనే విధంగా చేయడం ప్రజలను వంచి మోసం చేసినట్టే. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమిలో మనకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు స్వాగతిస్తున్నారు. అటు సైడు బీజేపీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు లోక్సభలో కూడా బిల్లు పాస్ చేసుకోవడం అంటే నిజంగా పెద్దలు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నో అవమానాలను పడి మన రాష్ట్రంలో ఈ ఆర్థిక వ్యవస్థ బాలేని పరిస్థితులలో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా మీకు రాజధాని ఎక్కడుందంటే చెప్పలేని పరిస్థితులలో మనం ఉన్నాం. అట్లా కర్ణాటకకు బెంగళూరు కానీ, తమిళనాడుకు చెన్నై కానీ, తెలంగాణకు హైదరాబాదు, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి ఏది రాజధాని అంటే మనం చెప్పలేని పరిస్థితులలో సామాన్య ప్రజానికం కానించి పార్టీలకు అతీతంగా మనకు చాలా అవమానాలు గురైనాం. కానీ ఈరోజు మనకు శాశ్వత రాజధానిగా వచ్చే ఈ 2-3 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అటు సైడు న్యాయ వ్యవస్థల్ని కానీ, లేకపోతే మనం ఇప్పటికే సిఆర్డిఏ బిల్డింగ్ని కూడా పూర్తి చేసుకుని అక్కడి నుంచే మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రాజధాని కాదంటూనే 5 ఏళ్ళు ఇక్కడే ఉంటూ ఏ రాజధానిని డెవలప్ చేయకోకుండా కర్నూలు న్యాయ రాజధాని అని చెప్తున్నారు. ఒక సైడు విశాఖపట్నాన్ని అసలు నేను అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నానని అక్కడిని రిషికొండను కూడా బోడిగుండు కొట్టించడం జరిగింది, అక్కడే ఉంటానని చెప్పి కూడా. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, ప్రధానమంత్రి వర్యులకి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బిల్లును పాస్ చేసినందుకు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూటమి స్టాండ్ కానీ, మా పార్టీ స్టాండ్ కానీ శాశ్వత రాజధాని అమరావతి. అతను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని అతనికి ఏముందో మనసులో కానీ అతన్ని అడగాల్సినదే. మా స్టాండ్ ఎప్పటికీ ఇది ఒక చారిత్రక నిర్ణయం. ఇది ఎవరే కానీ కదిలించలేరు. ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టుబడులు పెట్టి కేవలం మళ్ళా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా,
వచ్చే పెట్టుబడిదారులను కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప అతనికి మంచి చేసే ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.